వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు రొటీన్ మీద షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో టైం వచ్చేసరికి 4 గంటలండి. మంచిగా ఉరుములు మెరుపులు వస్తుంటే చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. పదండి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, మార్నింగ్ నుంచి అలా కొంచెం కొంచెం వర్షం పడుతుంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. మీకు వర్షం పడుతుంటే ఇష్టమేనా? మేబీ అన్ని చోట్ల కొంచెం కొంచెం వర్షం అయితే పడుతున్నది. మనం టీవీ న్యూస్లో చూస్తున్నానండి. సో నాకైతే వర్షం పడితే భలే ఇష్టం అండి. పనులన్నీ చేసుకుందికి కొంచెం బాగుంటుందన్నమాట మూడ్ అనేది. సో ఇంకా ఇక్కడైతే ఈత పళ్ళండి. ఇదైతే ఇండియాలో దొరుకుతున్న డేట్స్ అనమాట. చాలా మంచిది మన హెల్త్కి. సో మా ఫ్రెండ్ ఇచ్చారు. సో 1-2 అలా పండి ఉంటే తింటున్నాను అనమాట. ఎంత స్వీట్గా ఉన్నాయో తెలుసండి. ఇవైతే న్యాచురల్గా స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం తినొచ్చు, మంచిదే. సో ఇంకా ఇదిగోండి రొటీన్లోకి అయితే వచ్చేస్తే ఈరోజు అయితే చెప్పాను కదా, మార్నింగ్ కొంచెం వర్షం పడుతుంటే బెండకాయ పప్పుల్స్ చేద్దాము అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయానండి. ఎప్పుడైతే వర్షం చూసానో ఇలాంటి క్లైమేట్లో వేడి వేడి అన్నట్లు అలా పప్పుల్స్ కలుపుకుంటే, మాగాయ పచ్చడి ఉంది ఇంట్లో, ఆ తర్వాత ఆవకాయ కూడా ఉంది కాబట్టి అలా నంచుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా ఇదిగోండి పెసరపప్పు డబ్బాలో కొంచెమే ఉన్నదనమాట. సో ఇదిగోండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే చెప్పాను కదా, మొన్న రిలయన్స్కి వెళ్ళేటప్పుడు లూజ్గా దొరుకుతున్న గ్రాసరీ అంతా కూడా తీసుకొచ్చాను అనమాట. పప్పు చాలా బాగుంది. అయితే ముందర తీసింది అంటే ముందర ఉండేది డబ్బా నుంచి తీసేసానండి. రెండును ఎప్పుడు కలపను, ఒకసారి మీతో షేర్ చేసుకున్నట్టే ఉన్నాను, మీకు గుర్తుందా? ఇలా అంటే డబ్బాలో ఉన్నది మళ్ళీ కొత్తది కలిపేటప్పటికి పురుగు పట్టేసిందండి. అది ఏంటి ఫాల్ట్ నాకు తెలియలేదు, కానీ అప్పటి నుంచి ఆ తప్పు అయితే మరి చెయ్యట్లేదు. సో ఇదిగోండి డబ్బా అయితే అంటే పెసరపప్పు అయితే రిఫిల్ చేసేసుకున్నాను అనమాట. అండ్ బ్యాలెన్స్ ఉండేది ఇదిగోండి ఇలా కవర్లో అయితే పెట్టేశాను. అండ్ రెసిపీ చాలా సింపుల్ అండి, ఎంత బాగుందో తెలుసా? ఒకసారి కంపల్సరీగా తప్పకుండా ట్రై చేయండి, సరేనా? సో ఇదిగోండి కొంచెమే పెసరపప్పు తీసుకున్నాను. ఒక్కొక్కసారి మనం టైం తక్కువ ఉంటే పెసరపప్పు మనం కుక్కర్లో వేసేస్తూ ఉంటాము. సో ఈసారి చెప్పాను కదా, అలా చల్లగా క్లైమేట్ ఉంటే వండడానికి కూడా మంచిగా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి ఈరోజు గిన్నెలోనే వండుతున్నాను. మీలో ఎవరైనా కుండ పాత్రలో వండుతున్నారా, మట్టి పాత్రలోని? నాకు అది ఇష్టం అండి, కానీ భయం ఎక్కడ అది పగిలిపోద్ది అని చెప్పేసి భయం అనమాట. సో ఇదిగోండి బెండకాయలు అయితే మంచిగా చాలా లేతగా ఉన్నాయండి. బెండకాయలు కూడాను ఎంత అంటే బురదలాగా వచ్చాయన్నమాట వాటర్ అంతా. సో ఇదిగోండి ఇవైతే పాత బట్టలండి, అంటే మన పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా, లెగ్గిన్స్ కానీ పైజమా కానీ, అవన్నీ కొంచెం పాడెప్తూ ఉంటే మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాగా చేతిగుడ్డల కింద మనం తప్పకుండా యూస్ చేయొచ్చండి, మంచిదే కదా. సో ఇదిగోండి బెండకాయలు అయితే శుభ్రంగా కడిగేసి తుడిచేసానమాట క్లాత్ వేసి. ఆ తర్వాత ఈరోజు కర్రీ విషయానికి వస్తే పప్పుల్స్ చేశాను కదా, ఏవైనా ఫ్రై ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దొండకాయలు అయితే ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను అనమాట. మీకు గుర్తుందా, లాక్డౌన్ అప్పుడండి ఆరారు అలా వర్షాలు పడుతూనే ఉండాలన్నమాట. చాలా ప్రశాంతంగా నీట్గా ఉండాలన్నమాట వాతావరణం అంతా కూడా. దానికి ఒకటే రీజన్ అండి, పొల్యూషన్ తక్కువ ఉంటే మనకి మంచిగా వర్షాలు కూడా వస్తాయన్నమాట. అంటే బళ్ళు అసలు లాక్డౌన్ అంటే అసలు బళ్ళు కూడా ఎవ్వరం కూడా తీయలేదు కదండి. అంటే ఏంటంటే మీరు అనొచ్చు, సిటీస్లో ఉంటే చాలా దూరాభారాలు బైక్ వేసి వెళితే కానీ స్కూటీ వేసి వెళితే కానీ మనకి పని అవ్వదు అని చెప్పేసి. అవునండి, దానికేమనట్లేదు, కానీ చిన్నగా దగ్గరగా ఉండే ప్లేస్కి వెళ్ళినప్పటికీ కూడా మనం బళ్ళు వేసుకొని వెళ్తుంటే అది కొంచెం పొల్యూషనే కదండి. సో కొంచెం వాకింగ్ చేసేటట్టుగా వెళ్ళామంటే కొంచెం మంచిదే కదా అని చెప్పేసి. ఏంటండి బోధన ఎక్కువైపోయిందా? అక్కడ పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయిందిలేండి. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తే కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్.
ఆ తర్వాత రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నానండి. నేను చూసాను కొంతమంది అయితే అంటే పులుసుల వాటిలో ఎక్కువ గ్రీన్ చిల్లీ అనేది వేసేస్తూ ఉంటారనమాట. మేబీ ఎక్కువ స్పైస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. మా ఇంట్లో చెప్పాను కదండి, మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, చాలా తక్కువ తింటారనమాట కారాలు. సో ఇదిగోండి ఇప్పుడైతే వేసాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పెద్ద సైజే ఉంచానండి. మనకి పప్పుల్స్లోని ఉడికిపోయిన ఉల్లిపాయలు అలా నంచుకున్నామంటే పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో తెలుసా. సో ఇదిగోండి బెండకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు ఉంచాను. కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా కొంచెం అలాగా చిట్పట్లాడేటట్టుగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకాను ఇదిగోండి చింతపండు పులుసు, ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా వేసానమాట. ఆ తర్వాత పసుపు, కొంచెం సాల్ట్, ఇవన్నీ కూడా వేసానండి. సాల్ట్ అయితే ఫస్ట్ కొంచెమే వేసుకుందామండి, ఆ తర్వాత చూసి కొంచెం సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. సో ఇదిగోండి ఉడికించి ఉంచిన పెసరపప్పు కూడా వేసేసానమాట. ఈ పెసరపప్పు మంచిగా బాగుందండి, అంటే స్మెల్ కూడాను అంటే ఓల్డ్ స్టాక్ అలాగేంట్లేదు, చాలా బాగుందన్నమాట. సో ఇదిగోండి ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా బెండకాయ పప్పు అండ్ పులుసు అన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత దింపేయడమే. రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజైతే అన్నీ కరెక్ట్గా సరిపోయండి, పులుపు ఇవన్నీ కూడాను. ఒకవేళ మనకి ఎప్పుడైనా పులుసు వాటిల్లోనే కొంచెం పులుపు ఎక్కువ అయిపోయింది అనుకోండి, కొంచెం పంచదార కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. చాలా చక్కగా వస్తుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా మధ్యాహ్నం టైం అండి, టీ కూడా అందరం కూడా తాగేసామన్నమాట. ఇప్పుడైతే సోఫా అయితే కొంచెం సర్దుకుంటున్నాను. కొంచెం డస్ట్ ఇవన్నీ కూడా అని చెప్పాను కదా, ఇంటి దగ్గరే పనులు అవి అవుతుంటాయండి. డస్ట్ ఏమైనా ఇల్లు సర్దుకోవడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ అంటే మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇదే టైం అండి, మధ్యాహ్నం పూట అంటే ఈవినింగ్ లోపల. మళ్ళీ మనకి వంట అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పిల్లలు, మా అమ్మాయి అండి స్కూల్ డేస్లోని నాకు ఈ టైం కూడా, తన స్కూల్ డేస్లో నాకు ఈ టైం కూడా దొరికేది కాదు. వెంటనే అంటే 3:30, 4 కల్లా వచ్చేసేది అనమాట. నేను ఈ లోపల వంట కూడా చేసేస్తాను. ఎలాగంటే తను వచ్చిన తర్వాత ఏంటి స్కూల్లో చెప్పారు, మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, స్కూల్లో ఏంటి చెప్పారు, ఏంటి హోంవర్క్స్ ఏంటున్నాయి, డైరీ ఏంటుంది, ఇవన్నీ కూడా మనం చూసుకొని మళ్ళీ రేపటికి వాళ్ళకి ప్రిపేర్ చేయాలనంటే మనం కొంచెం అడ్వాన్స్గా ఉండాలి కదా. సో అప్పుడైతే అస్సలు టైం దొరికేది కాదు. ఇప్పుడైతే కాలేజ్ స్టడీస్ కాబట్టి తన పనులన్నీ తను చేసుకుంటుంది. ఈ టైంలో నేను ఏవైనా క్లీనింగ్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిట్కా వంటింట్లో పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. సో ఇదిగోండి చూసారు కదా, మంచిగా కుళ్ళు లేని బట్టలు వేస్తే చక్కగా నీట్గా ఉన్నది, నాకు కూడా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేస్తే కొన్ని గ్రాసరీ అయితే రిఫిల్ చేసుకుంటున్నానండి. అంటే మార్నింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసేస్తుంటాను, కానీ ప్రశాంతంగా తీరిగ్గా ఏంటేంటి ఉన్నాయి సామాన్లు చూసుకొని అవన్నీ రిఫిల్ చేసుకునే టైం అయితే ఇదే మధ్యాహ్నం టైం అనమాట. సో ఇదిగోండి మిరియాలు ఏంటంటే మొన్న పొడి చేశానండి. అప్పుడైతే 2 ప్యాకెట్స్ తెచ్చాను, అది ఉండిపోయిందనమాట. చూసుకోలేదు, చిన్న ప్యాకెట్స్ కదండి, అవైతే చూసుకోలేదు. ఇప్పుడు దొరికింది, అన్నీ సర్దుకునేసరికి దొరికాయి అనమాట. సో ఇదిగోండి మసాలాలు ఇవన్నీ కూడా, ఈ 4 డబ్బాలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో తెలుసా. ఇవైతే 4ను 49 రూపీస్ అండి, రిలయన్స్లో తీసుకున్నాను. చెప్పాను కదా డబ్బా డబ్బీ చూశాను అని అంటే అలా మనసు లాగేస్తుంది. అయినప్పటికీ కొన్ను అనుకొని ఇవైతే తీసుకున్నాను. సో చక్కగా కొత్తవి కదండి అని రిఫిల్ చేయడానికి బాగుంది, చూడడానికి కూడా బాగుందన్నమాట. అందుకేనండి ఏవైనా షాపింగ్ మాల్కి కానీ పెద్ద పెద్ద స్టోర్స్కి కానీ నేను వెళ్ళడానికి ఇష్టపడను. వెళ్ళాను అని అంటే అనవసరం ఖర్చులు ఎంతో కొంత పెట్టేస్తూ ఉంటాను. కాబట్టి ఏ సామాన్ కావాలి అని అంటే మా ఆయనకి చెప్తూ ఉంటాను అనమాట. ఏది లిస్ట్ చేశానో అదే తీసుకొస్తారు అతను. సో ఇలాంటి ఖర్చులు అయితే అతను పెట్టరనమాట. సో ఎనీవేస్ గ్రాసరీ అంతా కూడాను కొంచెం కొంచెం అయితే రిఫిల్ చేసేసానమాట. సో చూడండి ఎంత చక్కగా ఉన్నది కదా, కొత్త డబ్బాలన్నీ కూడా ఒకేలాగుంటే నాకు భలే ఇష్టం అనమాట. మెయిన్గా గ్లాసు అంటే నాకు ఇష్టం అండి. సో అవి అయితే కొంచెం కష్టం కదా మెయింటైన్ చేయడం. సో అది. సో ఇక్కడైతే రెసిపీలోకి వచ్చేస్తానండి. చారుగుండ, ఇదేంటంటే మిరియాల చారు మనకి డైజెషన్కి చాలా అంటే బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి కడాయిలోని కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు ఇవన్నీ కూడా కొంచెం డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి. ధనియాలు అండ్ మిరియాల తలక క్వాంటిటీ ఆ మాత్రం ఎక్కువ ఉంచానన్నమాట. సో ఇదిగోండి ఇవన్నీ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయితే చేసుకుంటానండి. అయితే చారు పొడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారనమాట. సో ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, కొంచెమే చేసుకోండి, నచ్చింది అనుకోండి నెక్స్ట్ మరి కొంచెం చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి మంచిగా చెట్పట్లాడేటట్టుగా
ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. సో ఇది ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నానండి. సో కరివేపాకు ఇందులో ఫ్రై చేయలేదు, ఎందుకంటే మెంతులు ఇవన్నీ కూడా అంటే వేడిగానే ఉన్నాయి కదా, దానిపైన అలా జల్లేసానండి. ఆ వేడి సరిపోద్ది. చారుగుండలోకి కరివేపాకు కూడా వేసుకుంటే మనకి అంటే తాలింపులో ఒక్కొక్కసారి వేసుకుంటాంలేండి, కానీ పొడిలో కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మనకి మిరియాల చారు. సో ఇదిగోండి ఇవి చల్లారుతున్నాయి కదా, ఆ తర్వాత కడాయిలోని శనగపప్పు కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. అయితే ఒక్కొక్కసారి కందిపప్పు కూడా వేస్తూ ఉంటాను చారుగుండలోని. సో ఈసారి కందిపప్పు స్కిప్ చేశానమాట. సో ఇది మనం దీంతో సాంబార్ కూడా చేసుకోవచ్చండి, చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇదిగోండి శనగపప్పు మంచిగా ఫ్రై అయిపోయింది అండ్ ప్లేట్లోకి కూడా తీసేసానమాట. ఇవి మొత్తం చల్లారేక మిక్సీ అయితే పడతానమాట. అసలు ఇవి ఫ్రై చేసేటప్పటికే ఇల్లంతా కూడా మంచి వాసన అండి. ఒక మిరియాలు ఫ్రై అవ్వడం కానీ లేకపోతే శనగపప్పు వేయించినప్పటికీ కూడా మనకి ఎంత మంచి వాసన వస్తుంది కదా ఇంట్లోని. సో ఇదిగోండి చల్లారిపోయింది. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టకూడదు. సో కొంచెం చల్లారేక ఇదిగోండి మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. సో ఈ మాత్రం చూసారు కదా, నా మధ్యాహ్నం ఫ్రీ టైంలో ఈ మాత్రం పొడి చేసుకున్నానంటే కనీసం ఒక 1 వీక్ వరకు నాకు మరి టెన్షన్ లేదు మిరియాల చారు, ఎందుకంటే రెగ్యులర్గా మా ఇంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి కంపల్సరీ ఇది నా గ్రాసరీ డబ్బాలోని ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇదొకటి, మెంతు పొడి, ఆ తర్వాత నువ్వుల పొడి, ఇలాంటి కర్రీ మసాలా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను ఫ్రీ టైంలో అనమాట. సో ఇదిగోండి రిఫిల్ అయితే చేసేస్తున్నాను. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తాపేద్దాము. నచ్చిందా లేదో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా మీ సజెషన్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.